నమస్తే ట్రేడర్స్. చాలా డేస్ తర్వాత అయితే ట్రేడింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళుండే. ఇప్పుడు మనమైతే 5 minutes క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దాము, మన సెటప్ ఫామ్ అయ్యేదాకా. ఓకే ఫ్రెండ్స్, 5 minutes క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. హైలో అనేది మార్క్ చేసుకున్నా. మనకి ఆ 54,200 ఆ బ్రౌన్ కలర్ లైన్ అనేది మనకి ప్రీవియస్ డే 5 minutes క్యాండిల్ లో అనమాట. జోన్స్ అయితే బాగానే వర్క్ అవుతున్నాయి, చూద్దాము. కాకపోతే మనకి టార్గెట్స్ అనేవి చిన్న చిన్న ఉన్నాయి, అందుకే నేను వెయిట్ చేస్తున్నా. 5 minutes క్యాండిల్ అయితే బ్రేక్ అయ్యి రెడ్ క్లోజ్ అయింది, బట్ ఎంట్రీ అనేది తీసుకోలేదు. ఎందుకంటే వెయిట్ చేయాలి, కొంచెం ఒక్క సైడ్ వేస్ వరకు వెయిట్ చేయాలి. బ్రేక్ కాగానే ట్రేడ్ అనేది తీసుకోవద్దు. మళ్ళీ అక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నేను ఓఐ డేటా ఇట్లా చెక్ చేశాను, ఎవరు ఎక్కువ అని పుట్ట కాలా అని. ఆ లెవెల్ దగ్గర అయితే మనకి పుట్ సైడే మంచి వాల్యూమ్ అయితే ఉంది. పుట్ రైడర్స్ ఎక్కువ ఉన్నారు ఈ లెవెల్ దగ్గర. 5 minutes క్యాండిల్ ఇట్లా బ్రేక్ అయింది, కానీ చూసారు కదా, బ్రేక్ కాగానే మనం ఎంట్రీ అయితే తీసుకోవద్దు. ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం ఇట్లా వెయిట్ చేయాలి. ఇంకా పుల్ బ్యాక్ అనేది వచ్చింది, మనకైతే ఎంట్రీ అయితే తీసుకుంటాం. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇట్లా మన సైడ్ ఫామ్ అయింది, అందుకే ఎంట్రీ అనేది అయితే ప్లాన్ చేసా. 461కి అయితే ఎంట్రీ అయ్యాను. 448 450 అయితే స్టాప్ లాస్ పెట్టేసా, 18 points. ఇప్పుడైతే మనకి లాస్లోనే నడుస్తుంది ట్రేడ్. 170 అలా లాస్లో నడుస్తుంది, చూద్దాము. ఈ ట్రేడ్లో అయితే నాకు చాలా నమ్మకం అవుతుంది ఫ్రెండ్స్, మన సైడ్ వెళ్తుందని. ఎందుకంటే ట్రెండ్ అనేది మన సైడే ఉంది, అలాగే మనకి కన్ఫర్మేషన్స్ ఇట్లా అయ్యాయి. సిపిఆర్ ఇట్లా బ్రేక్ అయింది, అందుకే ఈ ట్రేడ్లో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంది అన్నమాట. ఓకే, ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా మనకి 18 points హిట్ అవుతుంది, చూద్దాము. ఎస్ఎల్ఆర్ టార్గెట్ క్లోజింగ్ ఉన్నా కానీ ఎందుకు తీసుకున్నాను అంటే, మనకు ఆల్రెడీ క్లోజింగ్ దగ్గర నుంచి చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. అంటే క్లోజింగ్ దగ్గర నుంచి రివర్స్ అయ్యి మళ్ళా మనకి క్లోజింగ్ని బ్రేక్ చేస్తే మనకి అక్కడైతే స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది, అక్కడ సైడ్ వేస్. మళ్ళీ ట్రెండ్ అనేది ఫుల్ బేరిష్ ఉంది, అందుకే నేను క్లోజింగ్ ఉన్నా కానీ నేను తీసుకున్నాను. అంటే క్లోజింగ్ ఉన్నా కానీ ఫస్ట్ టైమే మనం తీసుకోలేదు, క్లోజింగ్ ఆల్రెడీ ఒకసారి రెస్పెక్ట్ చేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ క్లోజింగ్ దగ్గరికి వెళ్ళే టైంలో నేనైతే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. అది ఇట్లా ఎందుకు ప్లాన్ చేశాను అంటే, ట్రెండ్ అనేది మన డైరెక్షన్లో ఉంది కాబట్టి నేను ప్లాన్ చేశాను. ఇప్పుడైతే మనము ప్రాఫిట్లోనే ఉన్నాం, ప్రాఫిట్లోకి అయితే వచ్చాము. 150 అయితే రన్ అవుతుంది. ఎస్ఎల్ అయితే ఒక 2 points అయితే ట్రైల్ చేశాను పైనకి. 400 రన్ అవుతుంది, 500 రీచ్ అయింది. 600 ఎస్ఎల్ అయితే ఇంకా ట్రైల్ చేస్తున్నా. 10 pointsకి అయితే ట్రైల్ చేసా ఎస్ఎల్. ఇప్పుడు 68కి మన బై ప్రైస్ అయితే 58. ఇప్పుడు 10 points ఎస్ఎల్. ఇప్పుడు కాస్ట్కి అయితే ట్రైల్ చేసేస్తాం. మనకి ఒక 700 కొంచెం దాటితే అయితే కాస్ట్కి అయితే ట్రైల్ చేసేస్తాం.
ఇప్పుడైతే 63కి ట్రయల్ చేశాను. మన ఎస్ఎల్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు 5 పాయింట్స్ అనమాట. ఒక 800 రీచ్ అయింది. కాస్ట్కి అయితే ట్రయల్ చేసేస్తా. కాస్ట్కి అయితే ట్రయల్ చేశాను. 830 అలా రన్ అవుతుంది. ప్రాఫిట్ మళ్ళీ 600కి వచ్చింది. చూద్దాము. మనము దీంట్లో అయితే టార్గెట్ అనేది ఏం ఫిక్స్ లేదు ఫ్రెండ్స్. నాది ఎంత వస్తే అంత బుక్ చేస్తానికి అయితే ట్రై చేస్తా. నా మెయిన్ టార్గెట్ అయితే నేను 515 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంత వస్తే అంత బుక్ చేసేస్తా 1:1 దాటంగానే. ఓకే, మళ్ళీ మనకి 700 అయితే రన్ అవుతుంది. ప్రాఫిట్ 1:1 అయితే రన్ అవుతుంది. బట్ మనమైతే ప్రాఫిట్నే రిస్క్ చేస్తున్నా. ఎందుకంటే కాస్ట్కి ఆల్రెడీ ట్రయల్ చేసా కాబట్టి జస్ట్ ప్రాఫిట్నే నేను రిస్క్ అనేది చేస్తున్నా. మనకి 54,058 ఆ రేంజ్ దగ్గర అయితే చిన్న పుల్ బ్యాక్ అయితే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. చిన్న సపోర్ట్ అయితే తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, మనమైతే వెయిట్ చేద్దాము. ట్రెండ్ అనేది మన ఫేవర్లో ఉన్నప్పుడు మనము వెయిట్ చేయవచ్చు ఫ్రెండ్స్. మెయిన్లీ నేను వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే మనము ఆ క్లోజింగ్ అనేది బ్రేక్ అయింది. నేను ఆ క్లోజింగ్ బ్రేక్ కావాలనే చూసాను. ఆ క్లోజింగ్ ఇట్లా మన ఫేవర్లోనే బ్రేక్ అయింది. అందుకే నేను వెయిట్ అనేది చేస్తున్నా. 1:1 రీచ్ అయినా కానీ నేను బుక్ అనేది చేయలేదు, వెయిట్ చేస్తున్నాను. మనకు స్పాట్లో అయితే 54,000 దాకా టార్గెట్ అయితే అచీవ్ చేయొచ్చు స్పాట్లో. బట్ ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ బుక్ అవుతాయి అనేది మనం అయితే చూద్దాం. సో 1:1 దగ్గరనే స్ట్రగుల్ అయితే అవుతుంది. చూద్దాము. ఓకే, ఇప్పుడైతే కొంచెం వాల్యూమ్ అయితే వచ్చింది అనిపిస్తుంది. లాస్ అనేది క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనము ప్రాఫిట్ అదంతా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒకవేళ నా ఎస్ఎల్ అనేది మొత్తం కాస్ట్కి అయితే ట్రయల్ చేసేసుకున్నా. ఇప్పుడు మనకు లాస్ అనేది ఉండదు. 900 అయితే రన్ అవుతుంది. ఓకే, 900 రన్ అవుతుంది. 1:1 అయితే ట్రయల్ చేద్దామనే చూస్తున్నా. 78, 88 1:1 అయితే ట్రయల్ చేసేసా ఫ్రెండ్స్. 1000 రన్ అవుతుంది. స్పాట్లో ఒక చిన్న జోన్ అయితే ఉంది అక్కడ, 1 మినిట్ జోను. ఆ లెవెల్స్ దగ్గర 54,025 దగ్గర అయితే 2 టైమ్స్ అయితే సపోర్ట్ తీసుకుంది. బట్ నా మెయిన్ ఏంటంటే 54,000 అయితే పక్కా టచ్ అవుతుంది. అక్కడ నుంచే రివర్స్ అయితే అవుతుంది. బట్ మనము దీంట్లో ఎంత వస్తుందనైతే బుక్ చేద్దాం. క్యాండిల్ బై క్యాండిల్ అయితే నేను ట్రయల్ చేసేస్తున్నా.
ఓకే ఫ్రెండ్స్, ప్రాఫిట్ అయితే బుక్ ఎస్ఎల్ అయితే మనది ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే మనది హిట్ అయింది. 852 అయితే బుక్ చేసాము. నో ప్రాబ్లం. 1:1.2 అలా అయితే బుక్ చేసాము. 24 పాయింట్స్. నో ప్రాబ్లం. ఇప్పుడు మార్కెట్ ఎటర్నిల్ నాకు సంబంధం లేదు. ఓకే, ఈ మన ప్రీవియస్ మంత్ P&L అయితే ఇది ఫ్రెండ్స్. మనము ఏది దాచిపెట్టామో ఏదైనా జెన్యున్గా షేర్ చేస్తాను. మీకు ఒక రియల్ ట్రేడర్ జర్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు అయితే ఇంతే. డే క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.